హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము గోంగూర పండు మిర్చి నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. నేను ఇక్కడ 8 గోంగూర కట్టలు తీసుకున్నాను. ఎర్ర గోంగూర తీసుకోండి, పచ్చడి చాలా రుచిగా వస్తుంది. ఈ గోంగూరలో మట్టి ఉంటుంది కదా, శుభ్రంగా ఒక 2-3 సార్లు గోంగూరను కడిగేసుకున్న తర్వాత కాటన్ క్లాత్లో వేసి తుడుచుకొని ఫ్యాన్ కిందనైనా పెట్టేసుకోండి, ఎండలోనైనా ఒక గంట సేపు పెట్టేసుకోండి. ఇక్కడ 8 కట్టలకు పండు మిర్చి అనేది ఒక పావు కేజీ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ మిర్చిని కూడా తొడుమతో పాటు శుభ్రంగా కడుక్కున్న తర్వాత తుడిచేసుకొని ఆరబెట్టేసుకోండి. ఒక 1 అవర్ తర్వాతనే వీటిని తొడిమలు తీసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అన్ని తొడిమలు తీసేసుకున్న తర్వాత మనం తీసుకున్న పావు కేజీ మిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము గోంగూరను వేపుకోవాలి. ఇక్కడ గోంగూర వేపుకోవడానికి పల్లి నూనె తీసుకుంటున్నానండి నేను. మీరు నార్మల్ నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులో గోంగూర వేసేసుకోండి. గోంగూర వేసుకున్న తర్వాత ఫ్లేమ్లో సిమ్లో లేదంటే మీడియంలో పెట్టేసుకొని ఆకు మాడకుండా ఆకంతా మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూనే మీరు మగ్గించుకోండి. మూత అయితే అస్సలు పెట్టకండి. మూత పెట్టారంటేనంటే వాటర్ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ గోంగూరలో పడ్డదంటేనంటే పచ్చడి అస్సలు నిలువ ఉండదు, తొందరగా ఖరాబ్ అయిపోతుంది. ఆకు అనేది ఇలా మగ్గాలి. ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని ఈ ఆకు కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. ఈలోగా మనము 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఇందులో గింజలు నార ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చడి చూద్దాము. చూసారు కదా, బాగా ఇలా మెత్తగా కావాలి. ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో చింతపండు వేసేసుకున్నాం. మనకు 50 గ్రామ్స్ అయితే సరిపోతుందండి. గోంగూర మనకు పుల్లగా ఉంటుంది, ఎర్ర గోంగూర కాబట్టి ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ను పెంచకండి, గోంగూర మాడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఈ గోంగూరకు ఉప్పు అనేది కొలుచుకుందామండి. ఇది చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కొలుచుకుందాము. ఉప్పు ఇక్కడ నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. మనకు గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగానే పడుతుంది. టేబుల్ స్పూన్స్తో అయితే 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఈ ఉప్పు కూడా కొంచెం ఎండలో పెట్టేసుకొని తీసుకోండి, తడి లేకుండా ఉంటుంది, పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్న ఈ పండు మిర్చిని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు తీసన్నా వేసుకోండి, లేదంటే పొట్టుతో పాటు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసేసుకోవాలి. మీరు వెల్లుల్లి కూడా కొద్దిసేపు ఎండలో పెట్టేసుకొని తీసుకోండి, బాగుంటుంది. తర్వాత మనం ఇలా మిక్సీ పట్టేసుకున్నప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత పచ్చడి ఇది అంతా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గోంగూర కూడా చల్లారిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఈ గోంగూరను బాగా వేపుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు గోంగూర బాగా దగ్గరికి రావాలి, లేదంటే పచ్చివాసన ఉంటుందండి, అంత బాగుండదు టేస్ట్ పచ్చడి. అందుకొరకే బాగా మగ్గించండి. అండ్ మనం మిక్సీ పట్టేసుకునేటప్పుడు కూడా మెత్తగా మిక్సీ పట్టకండి. రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలానే మనము రుబ్బుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ గోంగూర పేస్టుని పండుమిర్చి పేస్ట్లోకి వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇలా స్పూన్ తోటే కలపాలండి, మనకు తొందరగా కలిసిపోతుందని. మిక్సీ జార్లో వేసుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతుంది, ముద్ద ముద్దలా కాస్త జిగురు జిగురుగా వస్తుంది, కాబట్టి ఇలానే కలుపుకోండి. చూసారు కదా, చక్కగా కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర మెంతులు వేపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఇందులోకి ఆవాలు వేయవలసిన అవసరం లేదు. ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని మాడకుండా వేపుకొని చల్లార్చుకోండి. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టేసుకోవాలి, లేదంటే రోట్లో అయినా కూడా దంచుకోవచ్చు. నేను ఇలా చిన్న రోట్లో వేసుకొని దంచేసుకున్నాను. మనం ఇప్పుడు ఈ జీలకర్ర మెంతుల పొడిని ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా బాగా చక్కగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ పోపు పెట్టేసుకోవాలి.
ఇక్కడైతే నేను పల్లి నూనెనే వాడుతున్నానండి. పచ్చడికి పల్లి నూనె బాగుంటుంది. నేను 200 ml తీసుకున్నాను. కప్పులో అయితే ఒక కప్ అండి. 200 ml కంపల్సరీగా తీసుకోండి, బాగుంటుంది టేస్టు. ఆయిల్ కూడా ఎక్కువ ఉంటే పచ్చడి ఖరాబ్ అవ్వదు. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసేసుకోవాలి, తర్వాత ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి శనగపప్పు అండ్ మినపప్పు 2 వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లిని పొట్టుతో వేసుకోవచ్చు, పొట్టు తీసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా మీరు కడుక్కుంటే బాగా తడి లేకుండా తూడ్చుకొని వేసుకోండి. ఇలా కొంచెము వెల్లుల్లి మనకు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయండి, లేదంటే మాడిపోతుంది పోపు అనేది. బాగా చల్లారిన తర్వాత పోపు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో కొంచెం అడుగుకు మనకు మినపగింజలు అవి ఉండిపోయినాయి కాబట్టి ఒకసారి నేను ఇలా కలుపుకుంటున్నాను. కలిపేసుకొని పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాతనే పెట్టేసుకోండి, లేదంటే పచ్చడి నలుపెక్కుతుంది. చూసారు కదా, ఇలా బాగా ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేటట్టు కలుపుకోండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకు పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఒక 2-3 రోజులైతే బాగా పీల్ చేసుకుంటుంది పచ్చడి. ఉప్పు ఆయిల్ బాగుండాలి, అప్పుడే పచ్చడి అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా చక్కగా కలిపేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ చేసుకోవడము. గోంగూర పండుమిర్చి పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనం జొన్న రొట్టెలోకి కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు ఈ ఇంట్రెస్టింగ్ గోంగూర పచ్చడి నచ్చినట్టయితేనంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.